హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ఈరోజు నవంబర్ 28వ తారీఖు మంగళవారం. సో ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అండ్ నిన్న హాలిడే ఉంది మనకి, గురునానక్ జయంతి సందర్భంగా. ఈరోజు చూస్తే ఏడిఆర్స్ అన్నీ కూడా చూస్తే కూడా నెగిటివ్గా ఉన్నాయి. స్ట్రైట్ అవే మనకు అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినది జస్ట్ ఒక ఓవర్ వ్యూ చూద్దాం. దీంట్లో ఐటీలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్, మనకి దగ్గర దగ్గర కమోడిటీస్ దాకా అన్నీ కూడాను నెగిటివ్లో ఉన్నాయి. కొద్దిగా ఫార్మా, మెటల్స్, మీడియా, రియాలిటీ వీటిల్లో ఏంటంటే సెక్టార్స్ రొటేషన్ కనిపిస్తుంది. మీడియా కానీ, రియాలిటీ కానీ, ఫార్మా కానీ వీటిలో అప్పుడప్పుడు బౌన్స్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎనీహౌ మనం ఇక్కడ చూసుకుంటే బ్రాడర్ సెన్స్ అనేది అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే ఏం కనిపించలేదు. ఓకే, కొద్దిగా ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే రష్యా నెగిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్ నిక్కీ అంటే జపాన్ అంటారు కదా, జపాన్ ఇది నెగిటివ్గా ఉంది. అండ్ జర్మన్ డాక్స్ ఫీచర్స్ అంటే జర్మన్, అది కూడా నెగిటివ్గా ఉంది. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. ఫ్రాన్స్, లండన్, యూరప్ అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌ జోన్స్ అండ్ యుఎస్ 500 కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సౌత్ కొరియా అయితే చక్కగా పాజిటివ్గా ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది, బట్ అగ్రెసివ్నెస్ అనేది లేదు. ఐదర్ సైడ్, అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. అగ్రెసివ్నెస్ అంటే ఒక స్ట్రాంగ్ మూమెంటం ఈ విధంగా డైరెక్షన్లో ఉంది అనే కాంటెక్స్ట్ అయితే మనకేం కనిపించట్లేదు ఇక్కడ. ఇక ఎస్టర్డే మనం క్యాలెండర్ విషయానికి వస్తే యుఎస్కి సంబంధించిన బిల్డింగ్ పర్మిట్స్ డేటా అనేది రావడం జరిగింది. అది వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. న్యూ హోమ్ సేల్స్ యుఎస్కి సంబంధించింది వచ్చేసరికి తగ్గినట్టు కనిపిస్తుంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ యుఎస్కి సంబంధించిన సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరుగుతుంది ఈవినింగ్ 8:30కి. ఇది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్. ఇక ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, గ్రేట్. సీమన్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబడుతుంది. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో నుంచి మాత్రమే చూస్తున్నాం. మేబీ బీఎస్సీలో, ఎన్ఎస్సీలో చాలా స్టాక్స్ ఉన్నాయి, అవి రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు. బట్ ఈరోజు ఎఫ్&ఓ సెగ్మెంట్లో ఈ యొక్క సీమన్స్ అనేది రిజల్ట్స్ ఇస్తుంది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ యొక్క రిలేషన్ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. మొన్న షార్ట్ బిల్డప్ జరిగింది, దాని తర్వాత రోజేమో మనకి లాంగ్ అన్వైండింగ్ జరిగినట్టు తెలుస్తుంది. సో కొద్దిగా ఇక్కడ సెంటిమెంట్ అంత అగ్రెసివ్ బేరేషన్ అయితే ఏం కనిపించట్లేదు, బట్ స్టిల్ ప్రైస్ అయితే డిప్ అయినట్టు తెలుస్తుంది ఇక్కడ. ఇదేంటంటే లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ ఎవరైనా లాంగ్ ఉన్నోళ్ళు ఎగ్జిట్ అయినట్టు చెప్తున్నారు అంతే, అందులో షార్ట్ బిల్డప్ అయితే చూపించట్లేదు మొన్న డేటా ప్రకారం. ఇక ఓవరాల్గా పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టు ఇక్కడ లాంగ్ బిల్డప్ 20% కనపడుతుంది, షార్ట్ కవరింగ్ 1% కనిపిస్తుంది, బట్ అగ్రెసివ్గా షార్ట్ బిల్డప్ కనిపిస్తుంది అనమాట. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. ఓకే, నిఫ్టీ హీట్ మ్యాప్ చూస్తే అదాని ఎంటర్ప్రైజెస్ మనకు వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. సిప్లా హెవీగా కరెక్షన్ జరిగినట్టుంది కదా సిప్లా, దాని తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది. అండ్ హెచ్సిఎల్ టెక్, విప్రో, ఐటీ ప్యాక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే బ్రాడర్ సెన్స్లో నిఫ్టీలో బయర్స్ బుల్స్ కంటే కూడా కొద్దిగా బేర్స్, సెల్లర్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకి బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్, ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి. అవి ఇండియా సెమ్, మణపురం, ఎంసీఎక్స్, ఆర్బిఎల్ బ్యాంకు అండ్ కొత్తగా బిహెచ్ఎల్, గ్రాన్యూల్స్ ఏంటంటే మనకి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. వీటిలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్దగా యాక్టివిటీ కనిపించట్లేదు. ఎఫ్ఐఎస్ నుంచి క్లయింట్ అయితే షార్ట్ పొజిషన్ ఉన్నారు అండ్ ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, ఓవరాల్గా దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా ఉన్నారా లేదా అనేది మ్యాటర్స్ అనమాట. దాని తర్వాత ప్రొప్రైటరీస్ ఎక్కువగా ఏంటంటే ఎఫ్ఐఎస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ఎక్కువగా ట్రేడ్ చేస్తారు యాజ్ కంపేర్ టు డిఐఎస్. అది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్గా బై చేశారు. ఫస్ట్ టైము 2625 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ 134 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, అంటే బై చేశారు. ఓవరాల్గా నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 2760 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టుంది.
సో, దీన్ని మనం పాజిటివ్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో, జనరల్‌గా ఎఫ్ఐఎస్ అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు మనకేదన్నా డిప్ అయిందనుకోండి మార్కెట్‌లో, ఓకే. మార్కెట్ జనరల్‌గా అంటే థీమ్ అనమాట. డిప్ అయితే గూడా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. జనరల్‌గా లాంగ్ సైడ్ అనేది ప్లాన్ జేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అనేది అగ్రెసివ్, బుల్లిష్ అనేది కనిపిస్తాయి. ఒకవేళ వీరు అగ్రెసివ్ సెల్లింగ్ అనేది కనిపించిందనుకోండి, దెన్ ఏంటంటే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం సెల్లింగ్ గూడా జేసుకోవచ్చు. ఇది ఒక థియరీ మాత్రమే. ఓకే. ఉందనమాట అలాగా. అబ్జర్వేషన్‌లో గూడా అలాగా కనిపించింది. వాల్యూమ్ గెయినర్స్ మనం జూసుకున్నట్టయితే ఆహ్, ఈ యొక్క బిహెచ్ఎల్, ఎన్ఎండిసి, జిఎల్ ఇయన్నీ గూడా మనకి వాల్యూమ్స్ టాప్ వాల్యూమ్స్‌లో రావడం జరిగింది. నిన్న వాల్యూమ్స్ మీద ఒక వీడియో చేసుకోవడం జరిగింది మనం. దాంట్లో చూడండి వాల్యూమ్స్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయా? ఇండెసిషన్ జరుగుతుందా? లేకపోతే బుల్స్ కంట్రోల్ ఉందా? బేర్స్ కంట్రోల్ ఉందా? అని జెప్పేసి దాన్ని బట్టి ఆ యొక్క డైరెక్షన్‌లో ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కోసం ఆప్షన్స్ గానీ, లేకపోతే ఈ ఆప్షన్స్ లేకపోతే ఈ యొక్క క్యాష్ మార్కెట్‌లో మనం ఆహ్, ఐడియాస్ అనేది చూసుకోవచ్చు. ట్రేడింగ్ ఆపర్చునిటీ ఐ మీన్ టు సే. ఇక నిఫ్టీలో మెయిన్‌గా మనం చూస్తే ఆహ్, మనకి 19,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. యాస్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 20,000 మార్క్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ డౌన్ సైడ్ అయితే అంత అగ్రెసివ్‌గా సెల్లింగ్ అయితే చేయలేదు. బట్ ఎందుకంటే ఓవర్‌నైట్ రిస్క్ ఎందుకని మేబీ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గురునానక్ జయంతి ఉంది, హాలిడే ఉంది. మళ్ళీ గ్లోబల్‌గా ఏదన్నా ఇది సంథింగ్ అది గాక ఇప్పుడు ఎలక్షన్ ఈవెంట్స్ గూడా ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ కొద్దిగా ఎక్స్‌పోజర్ తక్కువగానే ఉంటది. నామినల్‌గా ఈవెన్ దో బుల్లిష్ అయినప్పటికి కూడా మార్కెట్‌లో బుల్లిష్ వ్యూతో వెళుతున్నప్పటికి గూడా డౌన్ సైడ్ కొద్దిగా రిస్క్ తక్కువే తీసుకుంటారిప్పుడు. ఓకే. అన్‌సర్టైన్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి అక్రాస్ ద కంట్రీ. అందుకని. ఎనీహౌ ఇక్కడ చూసుకున్నట్టయితే 19,800 దగ్గర కొద్దిగా కాల్ పుట్ సెల్ చేశారు. బట్ బ్రాడర్ సెన్స్‌లో మనం చూస్తే స్టిల్ ఏంటంటే బేరిష్ పొజిషన్స్‌తోనే ఉన్నట్టు తెలుస్తుంది. కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే మనకి 44,000 దగ్గర ప్రస్తుతం అయితే రెసిస్టెన్స్ ఉంది. 43,500 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే టోటల్‌గా దీంట్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్‌తో ఉన్నారు. అంత అగ్రెసివ్ డిఫరెన్స్ లేదు గానీ ఆల్మోస్ట్ ఇద్దరు గూడా ఈక్వల్‌గా ఉన్నారని జెప్పేసి చెప్పుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ విషయానికొస్తే దీంట్లోనేమో 19,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 19,500 గాని, 19,400 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది ఈరోజు. ఓకే. గమనించండి. మరీ ఓవర్ డిస్టెన్స్‌కి వెళ్ళక్కర్లేదు మనం. 19,800, 19,400 రేంజ్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ కండిషన్స్‌లో మార్కెట్స్ అనేది ఓపెన్ అయితే. అండ్ ఇక్కడ మనకి కాల్సే ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే కూడా ఓకే. సో, ఏదన్నా స్టేబుల్ అయితేనే రికవరీ అనేది జరిగిద్ది. లేదంటే కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. మిడ్ క్యాప్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్‌పైరీ అయిపోయింది కదా! నవంబర్ 24 ప్రస్తుతానికి 9,500 కాలు, పుట్టు 2 కూడా సెల్ చేశారు. ప్రస్తుతం పెద్దగా యాక్టివిటీ లేదు. మనకు 9,700, 9,300 సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. అండ్ టోటల్‌గా ప్రస్తుతం అయితే మనకి బుల్లిష్ వ్యూలోనే ఉంది. ఎక్కువగా పుట్స్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది మనం చూస్తే ప్రస్తుతం మనకి అండర్ 13, 12లోనే ట్రేడ్ అవుతుంది. ఒక స్టేబుల్‌గానే ఉంది. సో, స్లైట్‌గా అంటే 0.13% విక్స్ అనేది రైజ్ అయింది కాబట్టి కొద్దిగా ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యుండొచ్చు. సో, ప్రస్తుతం స్టేబుల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఇండియా విక్స్ అనేది. సో, మనకిక్కడ మార్కెట్ కంటిన్యూయస్‌గా ఇక్కడ నుంచి కూడా వి షేప్ రికవరీ అనేది తీసుకుంది. ప్రీవియస్‌గా మనం ఏదైతే డిమాండ్ జోన్ అనుకున్నామో దిస్ ఈజ్ డిమాండ్ జోన్ అనమాట. వేర్ ప్రీవియస్‌గా ఒక స్ట్రాంగ్ ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకొని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. అక్కడి నుంచి పైకెళ్ళాడు. మళ్ళీ అదే లెవెల్‌కొచ్చాడు. అండ్ కికింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఇది. అంటే గ్యాప్ అప్ అయ్యాడు. చూడండి ఇది గ్యాప్ డౌన్ అయింది కదా! అది ఐ మీన్ లోలో క్లోజ్ అయింది. గ్యాప్ అప్ అయ్యాడు. అంటే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసాడు. కికింగ్ స్టార్ క్యాండిల్ అంట. ఓకే. ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక మొమెంటంలో కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో, ఇక్కడైతే మనకి ఎటువంటి రివర్సల్స్ అనేది కనిపించట్లేదు. ఇన్ బిట్వీన్ మనకి స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయి. మేబీ ప్రాఫిట్ బుకింగ్‌గా ప్రస్తుతం అయితే మనం కన్సిడర్ చేసుకుంటాం. అన్‌లెస్ అంటిల్ మనకి రివర్సల్ కనిపిస్తే దెన్ వి టాక్ అబౌట్ రివర్సల్స్. ప్రస్తుతం అయితే మొమెంటంలో వెళుతూ ఉన్నాడు. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికొస్తే డైలీలో ఉన్నాం కదా! ఆ!
ఇక్కడేంటంటే ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి చాలా రోజుల నుంచి ఇండెసిషన్ జరుగుతుంది. ఓకే. ఒక అగ్రెసివ్ క్యాండిల్ అనేది వస్తే దెన్ ఏంటంటే ఏదన్నా సెంటిమెంట్ అయితే చేంజ్ అవ్వచ్చు డౌన్ సైడ్. బట్ స్టిల్ ఏంటంటే మనకైతే అప్ సైడ్ ర్యాలీయే కొనసాగుతుంది. ఎవ్రీ డే కూడా హైయర్ హైని బ్రేక్ చేస్తున్నాడు. సో యాహ్! అది ప్రస్తుతం ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఇవే లెవెల్స్ మనం సపోర్ట్ రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకుందాం. ఇది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్సిడర్ చేసుకున్నాం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంటెక్స్ట్ ఒకసారి ఇవన్నీ ఆఫ్ చేస్తే హ్యామర్ రిజెక్షన్ జరిగింది. ప్రీవియస్‌గా మనకి ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 19,550 దగ్గర. అండ్ హ్యామరు దాని తర్వాత బుల్లిష్ ప్రెషర్ క్యాండిల్ అంటాం కదా! అంటే ఏం చేశారు ఫస్ట్ బేర్స్ పుష్ చేశారు కిందకి. బట్ వాళ్ళ పవర్ సరిపోలా. అట్‌లీస్ట్ దీని లోని కూడా బ్రేక్ చేయలా. వెంటనే బుల్స్ స్ట్రాంగ్‌గా ప్రీవియస్ క్యాండిల్‌ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది. అండ్ ఒకసారి అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్‌ని మార్క్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో చూడండి అప్పుడు డ్రా చేసుకుంది. ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ డీప్‌గా రిట్రేస్‌మెంట్ అయ్యాడు. బట్ మేజర్‌గా స్వింగ్ ఏదైతే ఉందో ప్రీవియస్ స్వింగ్‌ని అయితే బ్రేక్ చేయలేదు. ఓకేనా? ఇది మార్కెట్ నేచర్ అంతే కదా! ఒకసారి వెళ్తాడు. కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే కొద్దిగా రిట్రేస్‌మెంట్ తీసుకోవచ్చు. స్వింగ్ లో అనేది క్వెషన్ మార్క్. ఇక్కడ స్వింగ్ లో అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి స్టిల్ మనం షార్ట్ టర్మ్‌లో అప్ ట్రెండ్‌లోనే కంటిన్యూ అవుతున్నట్టు కన్సిడర్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ బేస్ ఉంది. డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఈ బేస్‌ని మాత్రం మనం ప్రస్తుతం రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసుకుందాం. అండ్ సపోర్ట్ విషయానికొస్తే ఇది కొద్దిగా యాక్టివిటీ ఎక్కువగా ఉంది ఈ లెవెల్ దగ్గర. దీన్ని మనం సపోర్ట్‌గా కన్సిడర్ చేసుకుందాం. 19,696 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో. 19,560 అనేది మనకున్న సపోర్ట్ అనమాట. ఇదేం రెసిస్టెన్స్ ఇది సపోర్టు ఫిన్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ లెవెల్ దగ్గర కరెక్ట్‌గా స్ట్రక్ అయ్యాడు. సో కోర్స్ ఇక్కడ ప్రీవియస్ స్మాల్ కన్సోలిడేషన్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్అవుట్ అయ్యాడు. మళ్ళీ రీటెస్ట్ చేసుకున్నాడు పైకెళ్తున్నాడు. అండ్ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ పాయింట్ ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ సేమ్ మన ఫిన్ నిఫ్టీ లాగే ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ పాయింట్ అనమాట. ఓకే. అండ్ మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీలో 44,080 ఇది మనకున్న రెసిస్టెన్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 43,522 ఇది వచ్చేసరికి సపోర్ట్ అనమాట. ఎనీహౌ ఇక్కడ ఒకవేళ ఈ లోపల ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ జరిగిందంటే ఇది 3 టైమ్స్ 4 టైమ్స్ రెసిస్టెన్స్ కాబట్టి ఏది 43,777 780 ఒక ఫాస్ట్ క్విక్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఏది మన ఇంట్రాడే కోసం. అండ్ నిఫ్టీ 50లో మనం చూస్తే ప్రస్తుతం ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ ఉంది. సప్లై అనుకోవచ్చు. ఒకసారి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం ఏం చెప్తుందనేది. ఈ లెవెల్ దగ్గర యాక్చువల్‌గా ఇది కొద్దిగా రెసిస్టెన్స్ జోను అండ్ టెంపరరీ సప్లై అనేది క్రియేట్ అయింది. అంటే హైయర్ లెవెల్స్‌లో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఎనీహౌ ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా కాషియస్‌గా ఉండాలి. ఇకపోతే డౌన్ సైడ్ సేమ్ లెవెల్స్ అనేది మనం మెయింటైన్ చేద్దాం. ఇంకా దీన్ని కొద్దిగా దగ్గరికి తీసుకురావాలనుకుంటే కూడా తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం అయితే వోల్టాలిటీ లేదు కాబట్టి దగ్గరగా రావచ్చు. 19,880 అండ్ 850 ఇది ఒక స్మాల్ జోన్ అనమాట. రెసిస్టెన్స్ జోన్గా కన్సిడర్ చేసుకుందాం. సపోర్ట్ విషయానికి వస్తే 19,730 రఫ్గా మనకి సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ మనం కొద్దిగా బ్రాడర్ పిక్చర్లో వెళ్దాం. అండ్ ప్రస్తుతానికైతే మనకి సపోర్టు రెసిస్టెన్స్ సేమ్ లెవెల్స్ అనేది ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఇది కన్సోలిడేషన్ కాబట్టి సప్లై ఉండొచ్చు అనుకున్నాం. ప్రాఫిట్ బుకింగ్ సప్లై కనిపిస్తుంది ఇక్కడ. అండ్ 66,300 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి 65,538 మనకున్న సపోర్ట్ అనమాట సెన్సెక్స్లో. ప్రస్తుతానికైతే మనకి ఏమనిపిస్తుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క క్యాండిల్ ఇది నవంబర్ 16th క్యాండిల్ డే హై లోకి మధ్యలోనే కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఇదంతా ఫ్రెండ్స్ మనకి ఏం చెప్తుందంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఇది ఇక్కడ. సో కొద్దిగా సప్లై ఉంది. డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇదంతా కూడా సెల్లర్స్ ఉన్నప్పటికి కూడాను అట్లీస్ట్ లోని కూడా బ్రేక్ చేయట్లేదు. ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం. ఇది ఎలా ఉంటుందంటే ఒక క్యాండిల్ వస్తుంది వెరీ బిగ్ క్యాండిల్. దాని తర్వాత చాలా చాలా క్యాండిల్స్ ఉంటాయి. బట్ వన్ డే
ఆ వన్ డే అనేది మనకేమవుద్దంటే మొత్తాన్ని క్లియర్ చేసేస్తదనమాట ఇక్కడున్న రెసిస్టెన్స్‌ని. ఓకే. అటువంటి మూవ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా సప్లై ఏమి లేదు. ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అన్‌లెస్ అంటిల్ ఈ లెవెల్ బ్రేక్ చేసి క్లోజింగ్ జరిగితేనే ఓకే. దేర్ మైట్ బి సమ్ సెల్లింగ్ ప్రెషర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రీవియస్ అంటే ఒక బిగ్ క్యాండిల్ హై అండ్ లోకి మధ్య కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ ప్రీవియస్ బిగ్ క్యాండిల్ ఫుట్ ప్రింట్ వచ్చేసరికి మనకి బుల్లిష్ క్యాండిల్. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్‌లోనే ఉంది స్టిల్. బట్ గ్యాప్ డౌన్ అయింది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా ఇండెసిషన్. ఈరోజైతే గ్యాప్ డౌన్ అయింది. అక్కడి నుంచి కూడా రికవర్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఓకే. సో, ప్రస్తుతానికి మనకి ఎలా ఉందంటే ఒక స్ట్రాంగ్ మూవ్ వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుందేమో అనిపిస్తుంది అప్ సైడ్ వెళ్ళటానికి ఫాస్ట్‌గా వన్ డే. ఆ డే అనేది చూద్దాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి 19,874 గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,000 రఫ్‌గా 800 దగ్గర క్లోజ్ అయింది. 794 అంటే 6 పాయింట్లు తేంది 800 తీసుకున్నా నేను. ఇప్పుడు ఓవరాల్‌గా మనం చూసుకున్నట్టయితే ఒక 60 పాయింట్స్, 70 పాయింట్స్ మనకేంటంటే పాజిటివ్‌గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం స్మాల్ గ్యాప్ అప్ ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఫ్లాట్ ఓపెనింగ్ కూడా ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. బేరిష్‌గా గానీ అట్లేమో ఉండకపోవచ్చు. అండ్ నిఫ్టీ బ్యాంక్ టెక్నికల్‌గా మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. సో, యాహ్! దట్ ఈస్ దేర్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి కూడాను. ఓకే. అండ్ ఇంపార్టెంట్‌గా ఏంటంటే ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. సో, దాంట్లో మనం ఏదైనా ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మార్నింగ్ టైంలో మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. రేంజ్ బ్రాడర్‌కెళ్ళండి. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఎయిదర్ సైడ్ తీసుకుంటే దెన్ ఏంటంటే మనం పొజిషన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నేను కూడా వెయిట్ చేస్తాను ఒక 15 మినిట్స్. లేదంటే స్మాల్ స్ట్రాంగిల్ అనేది తీసుకొని దెన్ కొద్దిగా అడ్జస్ట్‌మెంట్స్ చేయాల్సి ఉంటది. డిస్క్రిషనరీ ఉంటది ఈరోజు. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.